చేయాలి. ఉంటారు. రైట్ కోటేశ్వర్ గారు మీరు మాట్లాడండి. సందీప్ గారు, ఈ ఉచితాలు లేకపోతే సబ్సిడీలు ఏదైనా కానివ్వండి, వీటి గురించి సమాజంలో ఎప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. అవును. మనం ఎంతసేపు ఒక మహిళకో లేకపోతే గ్యాస్ ఇచ్చారనో, లేకపోతే ఫ్రీ బస్సు ఇచ్చారనో, లేకపోతే ఇంకోటి ఇచ్చారనో వీటి గురించే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కార్పొరేట్లకి లక్షల కోట్లు ఇస్తున్నటువంటి రాయితీల గురించి, లేదా బ్యాంకుల్లో వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టినటువంటి రుణాల గురించి మరి ఎంతమంది మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, కార్పొరేట్లకు ఇస్తే వాళ్ళు చేస్తుంది ఏమిటి? ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా విదేశాలకి తమ పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి తరలిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. కానీ ఒక మహిళకి ఉచిత బస్సు ఇస్తే నెలకు 2,000 3,000 మిగిలితే ఆ మహిళ ఏం చేస్తుంది? మళ్ళా దాన్ని ఏదో ఒక వస్తువు కొనుగోలుకో లేకపోతే కుటుంబ అవసరాలకో కొనుగోలు చేస్తే మళ్ళా అందులో 15% జిఎస్టి రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తిరిగి ఆదాయ రూపంలో వస్తా ఉంది. ఏ ఉచిత పథకం అయినా, ఏ సబ్సిడీ అయినా గానీ సామాన్యులకు ఇచ్చేటువంటిది తిరిగి మళ్ళా సొసైటీలోకి వస్తా ఉంది. కానీ కార్పొరేట్లకు ఇచ్చేది ఆ విధంగా రావట్లేదు అనేటువంటిది అనేక అధ్యయనాలు తెలిపాయి. అందుకని ఇప్పుడు 3,000 రూపాయలు నెలకి 3,000 లేదా 2,500 ఒక శ్రామిక మహిళకి. మన లక్ష్మణరావు గారు పుణ్యక్షేత్రాల గురించి గుండెలు బాదుకుంటున్నారు. ఈ పథకం పుణ్యక్షేత్రాల్లో తిరిగి పూజలు చేయమని కాదు, ఇది శ్రామిక మహిళలు కావచ్చు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీ సార్ కోటేశ్వర గారు. మాకు తెలుసు కానీ హామీలు తెలుసులండి, ఇవన్నీ అందరికీ తెలుసు. మీరు అందరికీ తెలుసు ఉండండి. వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నైతికమైనటువంటి హక్కే లేదు మీకు. లేదు. పర్సనల్ కాంట్రవర్సీ వద్దు లక్ష్మణ్ గారు, దయచేసి లక్ష్మణ్ గారు కోటేశ్వర్ గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు దయచేసి. కోటేశ్వర్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇది మళ్ళా సొసైటీలోకి వస్తుంది ఇది. అందుకని ఈ సొసైటీలోకి వచ్చేటువంటి సబ్సిడీలని డెఫినెట్ గా మన భారతదేశంలో ఉన్నటువంటి కండిషన్స్ లో డెఫినెట్ గా అది అనుమతించాలి. డిమాండ్ కూడా చేయడం తప్పు కాదంటున్నాను. ఇంకా కొన్ని ఇవ్వాలి. కార్పొరేట్లకు ఇచ్చేటువంటిది ఎంత వస్తుందని తిరిగి చెప్పమనండి ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళు. అందువల్ల ఇది సొసైటీకి ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితాలను ఎంతో కొంత మెరుగుపరుస్తుంది తప్ప నాశనం చేసేదో, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఒక మహిళ ఎవరైనా కానీ విదేశాలకు ఏమన్నా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారండి మిగిలినటువంటి సొమ్ముతోటి? దాచుకోరు కదా. ఏదో ఒక వస్తువు కొనుక్కోవడమో లేదా ఒక సేవ పొందటమో ఇటువంటివి చేస్తారు. అది ఎకనామికల్ గా నేనేమంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా అంతకు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గాని ఈ మహిళలు లేదా అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో పెరిగినటువంటి కనీస వేతనాలు తప్ప సవరించలేదు. అవి సవరిస్తే ఈ ఉచిత బస్సు పథకంతో కలిగేటువంటి లబ్ధి కంటే ఎక్కువ వస్తుంది మహిళలకు కాదు, పురుషులకు కాదు. ఆ పని కూడా చేయాలి. ఆ పని చేయకుండా ఒక విధంగా చెప్పాలంటే ఇది బిజినెస్ వాళ్ళకి లేదా పారిశ్రామికవేత్తలకి పరోక్షంగా ఇచ్చినటువంటి రాయితీగా కూడా నేను భావిస్తా. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు కదా. వేతనాలు తగ్గితే అంటే వాళ్ళ మీద ఒత్తిడి వేస్తారు. ఇప్పుడు 2,000 3,000 వస్తే పర్లేదులే మనకు వస్తున్నాయి కదా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అందుకని ఇండైరెక్ట్ గా చూస్తే ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పారిశ్రామికవేత్తలకి, గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములకు కావచ్చు, లేదా పట్టణాల్లో ఉండేటువంటి పరిశ్రమలు, బిజినెస్ వాళ్ళకి. అందుకని దాన్ని తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. డెఫినెట్ గా ఇటువంటిది ఇది చేయటంతో పాటు కనీస వేతనాలు లేదా ఇతర సామాజిక పరమైనటువంటి రక్షణలన్నింటినీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్పొరేట్లకు ఇదే సమయంలో కార్పొరేట్లకి కోత పెట్టాలి. ఎందుకంటే వాళ్ళేమి మిగిలినటువంటి సొమ్మును తిరిగి పెట్టుబడులు పెట్టట్లేదు. పెట్టుబడులు పెట్టుకుంటే ఈ పాటికి మోడీ గారు చెప్పినట్టయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టయినా దేశం ఎక్కడికో వెళ్ళుండేది. కానీ ఆ విధంగా వాళ్ళు పెట్టట్లేదు అనేది అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి కనుక
సామాన్యులకు ఇచ్చేటువంటి సబ్సిడీలని ఇంకా పెంచాలి, కొనసాగించాలి అనేది నా అభిప్రాయం. Right. ఆర్టీసీ విషయానికి వస్తే నేను మొదటే చెప్పాను, Yeah. నాన్ స్టాప్ సర్వీసులకి కూడా దాన్ని వర్తింపజేయాలి. లాంగ్ సర్వీసుల్ని, ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని ఇంకా పెంచేట్లయితే లక్ష్మణరావు గారి కోరిక కూడా తీరుతుంది. రైట్. మాలకొండయ్య గారు